ఎటు పోయినట్టు ఇల్లు ఉరుకుత దొరుకుతురుకరు. ఇక ఇంటికాడి పని ఎక్కడిదక్కడ వండబెట్టి ఆడకట్ల పని ముచ్చట్లు పెట్టబోతారు. ఏమన్నా అందామంటే మనకు బిడ్డలు ఎవరు ఉన్నారే, ఒక్క బిడ్డ ఉన్నందుకు దాన్ని దూరం ఇత్తివి. ఇక వీళ్ళు కూడా మన బిడ్డలే, ముగ్గురు బిడ్డలు అన్నట్టు వాళ్ళని ఒక్క మాట కూడా అడిగాడు ఈ నెల ఒక పోడైతే. ఇక అన్ని పనులు అయిపోయిన వాళ్ళు అత్తమ్మ బువ్వన్నవా కూరన్నవా చాయలకి ఏమన్నా ఉన్నదా మన్నున్నదా మసాలా ఉన్నదా అనుకుంటా వస్తారు. ఇక మా అత్త మంచిగా అంటుంది కూర అన్న ఒక పేరు పెట్టిర్రు. ఇక ఏదన్నంటే అత్తమ్మ నాకు అండరాదు అంటారు. నా విధం ఎట్టు పెడతారు వీళ్ళు నోట్లే మా అన్నవాడ ఏడవైనట్టే ఏమైనట్టు. ఇక మా కొడుకులు గాడి కొడుకులు అయితే పెండాలకైతే గింత భయం చెప్పరు, మన చెప్పరు. ఏమన్నా అంటే అయితే మన తీయవ్వా వాళ్ళే నేర్చుకుంటారు కదా కదా అంటారు. చేసి ఆట కత్తంది నీ చేసుడు సల్లా ఉండి ఎంతకన్నా చేయలే ఏం కథ. ఇక ఈ 41 పోడైతే ఏదో కలెక్టర్ జాబ్ చేసినట్టు పొద్దుగా లేస్తేనే సావట్ల కూర్చుంటే పేపర్లు చూస్తాడు ఆ ఐసోన్ లెక్క. ఆ సాయి హోటల్ దొరికించుకున్నాడు అయితే ఈ బొమ్మ కాడ అది ఎదురైన తోటి ముచ్చట నీ ముచ్చట ఆగుల పోను. మరి ఇంటికాడ ఏదన్నా పని చేస్తా కోడో కొంగ ఇల్లు కావాలని ఉంటా నా ఆలోచన లేదు. పేరుకే ఇంట్లో 2 కోడళ్ళు ఉన్నట్టు కానీ ఒక్కటి కూడా ఒక్క పని చేయదు. సీమ తాగకుండా నడతారు, నీడని చూసుకుంటూ నడతారు. ఇల్లా ఇక వత్తులే ఇల్లు ఇక వత్తులు ఉండట్ల మన్నవాడ ఎంతకన్నా అని చెప్పాలి ఏం కథ. దీన్ని చూసి అది నేర్పుతుంది, దాన్ని చూసి ఇది నేర్పుతుంది. నాకేంది అనుకుంటా నన్ను దావగొడతారు కదనే. ఎండ మాయలే బాగా అన్నం పెట్టే ఎండాకాలం తినవా అల్ల పొద్దుగాల పని తీర్చుకొని బుక్కడంతా తిని బట్ట బాత విండుకుందామని నాడు వచ్చినా లేదు. ఈ 41 పోయినకైతే ఎండలేదు నీడలేదు, ఆకలేదు ఊపలేదు, ఎటు పోతాటే ఏమో మర్ర కట్టుకొచ్చినట్టు ఇంట్లకు. తిన్నవా అక్క? మా కోడలు కనబడ్డారు. నాకు మా ఊరికేనే ఒకటి దయ్యాల నర్సి గారి ఇంటికి పోతే ముచ్చట్టుకు పోతే చిత్తకింది బుచ్చి దగ్గరికి పోతుంది. బాగా పోతారు వాళ్ళు ఇంటికి అదేమో వాళ్ళు పెట్టినట్టు ఎన్నడో ఎత్తేస్తుంది కానీ ఎన్నడో అంటారు నాకు కోడళ్ళను. అవు కొద్దిగానన్నా ఏం లేదా చెత్తకు అది ఇంటికాడ తిడుతుంది అని సాటికి వచ్చి బీడీలు దాక్కుంటా అది చేస్తానవా ఐసోన్ అవుతానవా రోజుకింత పానం ఆకుంటే మరి పిడా తొడితే ఎట్లా? మొన్ననే డాక్టర్ దగ్గర 5,000 పెట్టి నీకు అందం నువ్వే చూస్తే రూపాయలు చెట్ల కత్తని అనుకుంటానవా? పానం ఆగదు అనుకుంటా ఈ ఆడక పెట్టినా ఒకటి రాత్రి గంజిపిండి పెట్టినా ఛాయలు పెట్టుకొని తినవని అన్న. ఇంకా అయితే తిండాలి పాటి రాళ్ళు అయింది కూడు లేదు కుమ్ము లేదని నన్ను పేరు చెప్తావు ఇట్లా మరి ఏం పోతుంది? ఇడ్లీలు వడలు కావాలా నీకు? నువ్వు చేసే నౌకరికి నువ్వు చేసే కొడుకు అదో తట్టువైందో ఇట్లైంది ఇంటికాడ ఎవరు చేస్తారు అనుకున్నారు. మరి నేను పందాన్నా కమ్మాయి తీయాలంటే పెడితే ఊరంతా తిరిగత్తాండ్రు. నాకేమరక ఇన్ని 7 పాత్రలు ఉన్నారు ఇంటికి వా ఓ బీడి గట్ట పట్టుకోని వచ్చినావు. నువ్వు నడుచుడే అట్టకున్నదంటే ఇంకా బీడీలు తాగుతున్నావా? గడియారాలు పెద్ద మూడు నడిచినట్టు నడుపుతారు అవ్వ ఏదన్నా పని చెప్తే. నీ భయం ఉన్నదా నా భయం ఉన్నదా కోడళ్ళకు? కాదా మరి నేను రోజుకింత అయితాన్నా కమ్మైతే కండి పెడతా నువ్వు నాళ్ళు తినుకుంటే ఆడల పనులు తిరుగురా అండ్రి. ఎవరా నిన్ను దుకాణంలోకి తోలి అచ్చితే ముచ్చినావు పోరితోటి పంపుతావా? బోల సబ్బు పోయాను తోలితే అచ్చితే ముచ్చట పెట్టుకుంటున్నావు. పా మాజాలు కాని పా పండ్రిగులు ఇచ్చిన కాడికి దగ్గరోడు అని 15 ఏళ్ళు పెద్ద అయినా కానీ మా అమ్మాయి ఇచ్చిర్రు షీపాడు వాడి. ఎండ రోగ పెండలు కొడుతున్నాయి ఐసైస్ వల్ల నిలబడతారు అంటే ఓ ఆడకట్ల పన్ను పోయినావు. అగో వచ్చింది రాయే ఇవరి దాకా తిరగలేక సాలైందా తిరిగిన కాడికి నీ తిరుగుడు గందగో అట్లా ఎంత కరమని చెప్పుడే. ఏంది కూడలి పొద్దుపోదా? నాకు పొద్దు ఎడబోతుంది నాకేమన్నా పని ఉంటే మంచిగా ఉండే ఎక్కడేం పని లేదు ఎక్కిరి మొగడా అని తెల్లారితో వద్ద అయితే అలానే కాలుసుక తింటానా
కోడలు నన్ను పొద్దు పోదా అంటాను. అవునే ఎట్లా అయిండ్రే, ఏం పిల్ల కట్టుకొచ్చిండ్రే? ఇంటికాడ పని వచ్చి చేస్తాను అనుకున్నారే? అట్లా కాదత్తా, మేము జ్యోతి దగ్గరికి అయినాము జాకెట్లు కుట్టించుకుందామని. రాంగ గల అచ్చక్క కలిసింది. కూసో అవ్వా అని మా ఇద్దరిని కూర్చుండే పెట్టుకుంది. ఏం చెప్తుందో అని మేము అనుకున్నాం. మీ అత్త చిన్నప్పటి నుంచి మత్తు కట్టపడ్డది, మీ మొగోళ్ళని పెంచింది, మీకు లగ్గాలు చేసింది, ఇంతో అంతో ఇల్లు ఉంచింది, నగలు చేపించింది, మీ అత్తను మంచిగా చూసుకోండి అని చెప్పింది నాతోని. అందుకోసమే ఇప్పటిదాకా ఆన్నే కూర్చున్నాం. నువ్వు ఎంత మంచిదాని అత్త. అవత్త గట్లనే చెప్పింది, సేమ్ టు సేమ్. నువ్వు దొరుకుడు మా అదృష్టమాట. ఎరికేనా? మా అత్త మంచిది, బంగారం, సత్యపూస. చూసినావే నా కూడా ఎంత మంచోళ్ళు, వాళ్ళకి మేమంటే ఎంత ప్రేమ ఉన్నదో. మా ఎరికే నాకు ప్రేమ ఉన్నదో దోమ ఉన్నదో కానీ. అవునా లక్ష్మి నా గురించి అడిగిందా, చెప్పిందా? దానికి అన్ని తెలిసే ఎప్పుడన్నా ఒకసారి వచ్చు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది మా ఊరే కాదు, మంచిది. అది మంచిది ఉంటే కానీ ఏం చెప్తాను, దాని రాత గట్టున్నాయి, తాగొత్తు ముండ కొడుకుని చేసుకొని అదైంది. కానీ రాదు మరి ఇంటానికి బేరెత్తాడు నిమ్మకాయలు లేకపోయే షేర్పతి చేస్తా రూప. సరే అత్తమ్మ. రాను ఎన్నిసార్లు ఎట్లా పెట్టాలి? అబ్బా షెర్పత్ చేస్తా అత్త అక్క. నేను పొద్దుగలనే అనుకున్నా ఎండ బాగా కొడతాను షెర్పత్ తాగుదామని, అంతనే అత్త అన్నది. నువ్వు ఆగేని సంబరం సల్లగుండా. పొద్దుక వరకు అత్తతోని చికెన్ నడిపించి పూరీలు కూడా చేపిస్తాం. మన ఇద్దరం సీరియల్ కాడ కూర్చొని సీరియల్ చూద్దాం. పాప అన్నాడు. ఈ సీరియల్స్ అలాగా ఉండా ఎన్నేళ్ళని సాగదిస్తాడో ఏమో, ఎటు కొడతలేదు అక్క. ఎందుకు సాగడీయడే? 5 నిమిషాలకు ఒకసారి వేసుడైనా యాడ్స్. ఇంకెన్నేళ్ళైనా సాగదిస్తాడు. అవును గాని ఈ జాకెట్ చూడే ఎంత మంచిగున్నది. మంచిగుంది అక్క, కిటికీల జాకెట్ నేను కుట్టించుకుంటా గట్లా. నువ్వు కుట్టించుకున్నావంటే ఊరోళ్ళు అందరూ ఎంబడి పడతారు. నీకు నేను కావాలి కాయాల. ఇగో ఇగో ఇది సినిమా టాకీస్ అనుకుంటాన్నావా, లేకపోతే ధర్మసత్రం అనుకుంటాన్నావా, బస్ స్టాండ్ లా అచ్చపోయేటోళ్ళకు చెప్పేది అనుకుంటాన్నావు? తక్కువ పెడితే ఏంది? నీకన్నా తక్కువ వాళ్ళకు చెవులు పడతలేవు, చెవిటోళ్ళు కానీ నీకైతే అబ్బా మైకు పెట్టినా గానీ పెట్టు, తక్కువ పెట్టి సౌండ్. ఏమో వచ్చాడు. అవునా, నీ షర్బత్ తాగినట్టు కాదు, షర్బత్ తాగి శంగ ఇచ్చుడు కాదు. వినమంటదా? ఆడు పెద్దోడు చిన్నోడు పొలంకాడికి సర్దుకొచ్చవర్రి. నువ్వు అండి పెట్టినావు, ఎగిరి వరంగలు వేసి గోరిచ్చి గోడకేసినావు అని పోంగ తినిపోతారా? నువ్వు లేచినావు కదా పొద్దుగా అంటుతే అది పచ్చడబ్బకు దనపసారి చూసినా నీళ్లు చల్లాగా ఉన్నాయి, కుండ నీళ్ళు పోసుకొని వర్రి. ఆడు పొద్దుగాల ఏం తిన్నారో ఏం తాగలేదు. టిఫిన్ చేస్తామని కనుక ఏడ తాగుతారు హోటల్లో. సర్ది పెట్టినావా లేదా ముందు? అవునే, నేను వస్తానా? మీరు వస్తలే, నాకేమన్నా ఆర్డర్లు ఎత్తాను. వాళ్ళు సర్ది పెడతారా, వాళ్ళు నీళ్ళు వస్తారు, మీరు సింగులు ఎక్కువని తిప్పుకుంటా పోతారా? తను మంచిదానివి కానీ అందుకే అంటున్నాం. నా మంచితనమే గిట్ట కొంపం వచ్చిందే. 15 ఏళ్ళు పెద్ద చేసుకొని అవుగోలు ఇస్తాను, కనబడతలేదా? నువ్వు అంటుకోవాలి, బాత్రూమ్ మీద చీర నానబెట్టుకున్న పిండుకోవాలి. ఓ మామ, ఈ అత్త నువ్వు ఎట్లా మెచ్చినవే? ఇన్నేళ్ళు ఎట్లా తీసినవి? ఇంకో బిడ్డ మా అవ్వ బతుకున్నప్పుడు మా తమ్ముని బిడ్డను చేసుకొని నా పానం తిన్నది, చేసుకొని నా మెడబడే ఆకులే నా పానం తిన్నది చేసుకున్నది. దిక్కులేక చేసుకున్నా బిడ్డ, ఏం చేయమంటావు చెప్పు. పరికంప ఆమె ఎట్లుంది, నువ్వు ఎట్లుంది, మంచిగా దొరకపో. పోలు దొరకనట్టు చేస్తా. ఏంది దిక్కులేక చేసుకున్నావా? కొద్దిగానన్నా సిగ్గు అనిపిస్తలేదా నీ చెత్తకు? దిక్కులేక దీవు లెక్క చేసుకున్నా. నీకు దిక్కులేక నిజమేనా? మీ మామని నిజం, మీ మామకి ఎవరికి దిక్కు లేకుండే 4 ఇండ్లు తిరిగినా కానీ ఎవరు తీయలే, 4 ఊళ్ళు తిరిగినా కానీ. తమ్మి ఏడతోరింపు అయితే లేదురా అని మా ఆయన దగ్గరికి వచ్చి ఏడిసింది వాళ్ళ అవ్వ. ఆడికైనా మాఫీ అనండి, బగ్గ పెట్టోడు గుడ్డెలు కూడా ఉన్నాడు అన్న కానీ ఏమో పోనీ ఇంత భూమి తాగుండని కట్టం చేసుకొని బతుకుతాడు. పరాయోడు అయితే కొడతాడో తిడతాడు ఏమనుకున్న వేస్తుంటాడు అని మేనోనికి ఇస్తే రానంత నుంచి గీనరు దాకా పల్లెరుగాయలు బొర్రిస్తాడు. కొద్దిగానన్నా బుద్ధి లేదా మీకు? గింతంత సాకవుడితోటే అత్తనెట్లు చేసుకున్నావు, పరకంపు ఉన్నది ఉన్నట్టు అంటానవేందే? పరకంపలు ఎక్కువ ఉన్నాను నేను. ఇక మీ అవ్వలకు మీకైతే నోట్లకెళ్ళి మాటలే రావు. ఏమైతే మీకు చెప్పేది? అందుకనే నేను ఎవతించుకోకూరు అంటాను. ఏమైతే ఏం చెప్తాందో మీ అత్త గిసొంటిది గసొంటిది అని. కూర్చున్న కాడికి అన్ని తెచ్చి పెడితే మీకు ఏం ఏర్పడుతుందే? ఏమన్నా ఏర్పడుతుందా?
మరి ఒక్క పని కాకుండా ఒక్క పని నాసరైదామన్నట్టున్నదా? కమ్మగా తీయగా అండి పెట్టిన కొద్దీ తిరుగుతారు, కళ్ళ తిరిగి వస్తారు. ఇంకా కూర్చున్నారు నడువుర్రి. వాళ్ళు అప్పుడు అన్నంగా వేడి పొలం కాడికి. నీకు కూడా కొద్దిగా మానవ అనిపిస్తలేదా? మరి మీ అత్త రోజుకింత ముసలి అవుతుంది దానికి ఒక పని ఆసరైతారని చెప్తావా? పక్క పడిన కూర్చుంటే పెట్టుకున్నారు. బిడ్డలు లేరా అని బిడ్డలో చూసుకుంటే మంచిగానే ఇక తినమెరిగిన కూడా ఇల్లెక్క కూర్చిందట. ఏ కాలే నాకు ఐస్థానం పొడుచుకొస్తుంది. అయ్యో సిగ్గు అనిపిస్తలేదు కోడళ్ళ ముంగట. ఏ నడువురి. నాకు మోకాల నొప్పులు ఏమని చెప్పుకోవాలి, గోళీలు మింపుకుంటే చేస్తాను. నాకు అట్ట మీకు ఏం ఏర్పడుతుంది? సరే బిడ్డ, అది అట్లాంటిది కానీ కొడుకుల కంటే సర్ది పట్టుకోరు. సరే మా పోదాం. ఫోన్ బిడ్డ ఫోన్ అడుగు, వాళ్ళ ఆఖరి కూడా ఊకే వాళ్ళు అనుకుంటే ఉంటుంది. ఏం చేయాలో ఏంటో. వివేక్ అన్న టమాటాలు అమ్ముడు ఎక్కడిది? కైకిలి మందం అన్న అత్తలేవా ఇష్టపెట్టి ఇక పట్టిగానే. అరే ఎందుకు ఇష్టపెట్టావురా? అమ్మితే 10, 5 వస్తుండే కదా. ఏం అమ్ముడే అన్న? టమాటాలు తెంపి అమ్ముదాం అంటే కైకిలి మందం అన్న అత్తలేవా ఏం తెంపుడో ఏమో. 10-15 ట్రేలు మొన్న తెంపిన అట్లే ఉన్నాయి. అరే తమ్ముడు, ఈసారి మనం టమాటాలు పెట్టకుండా మంచి పని చేసినావురా. పెడితే లాస్ అయిపోతుంది మనం. నిజమేనన్నా, నువ్వు ఈసారి మిర్చి తోట పెడదామని అన్నావు, అదేనా ఏమైంది? ఏమవుతుందిరా, కైకిలి మంది కూడా వెళ్తలేవు. మనం మిరపకాయలు మంచిగా కాస్తున్నాయి, మంచిగా మనకు పైసలు వస్తున్నాయి. ఈసారి మనకి ఏం బాధ లేదు ఇక. సరే అన్న, టమాటా తోట పెడితే మొత్తం లాస్ అయిపోతుంది. మనకి ఈసారి పైసలు కూడా బాగానే మిగులుతారా. మీరు మిరప తోట పెట్టింది నయమైంది, లేకుంటే నా లెక్క లాస్ అవుతారు మీరు టమాటా పెట్టి. సరే అన్న, ఆకలి అవుతుంది. వాళ్ళు సర్ది పట్టుకత్తురో పట్టుకత్తలేరు. ఇటు ఇంకా ఏం చెప్తారు? అవి రానే పట్టే 10 నెలలు. వీళ్ళకి ముచ్చటే బాగా అవుతున్నాయిరా. ఆకలి అయితే మరి జల్లి తీసుకోవడం వల్ల ఏమేం ఆలోచన అంతా. ఆగో అత్తుర్రే, సర్దులు పట్టుకుని అత్తురుపా. సేపు అయ్యారా వాళ్ళ కోసం ఎదురు చూడబట్టి. ఆకలి అవుతుంది పా. ఏందే అక్క, మన మొగలకు ఇంటికి వచ్చి తినత్తలేదా? ఊరు పెట్టు నడిపిస్తారా ఆడికి ఈడికి రంగరంగా. వీళ్ళకి సోకులు బాగానే, వీళ్ళ పిల్లలు వీళ్ళ ముడ్డి చుట్టూ ఎత్తురని ఊరోళ్ళు అందరు చూడద్దా, అందుకే మనల్ని గిట్ల మోపిస్తారు. అవెట్లనో పిల్లలు అట్లా. ఏ కాలమైనా మీకోసం ఎదురు చూడబట్టి ఉదికు ఆకలి అవుతాని పొద్దులు కూడా ఏం తినరాలేదు. మాసాలతి ఆడ మీ అవ్వ దొబ్బుతుంది, ఈడ మీరు దొబ్బుర్రి. మీరు తినరాంగా మేమన్నా అద్దన్నావా? మూతికి గట్టేసుకున్నావా? యాళ్ళ పొద్దుగా లేచి అంటు తెప్పుక్కడంతా తిండి రాపోదు మాయే. హవల్లో నా మొగడు లొట్టడంత షాయిలా గారలేసుకొని తిన్నాడు అక్క. నువ్వు కూడా ఏడవుతుంది బువ్వయిగా మొగడా. అరే తమ్ముడు, వీళ్ళతోటి మాట్లాడాలి మనకు గెలవలేవురా. వీళ్ళు పెట్టింది తిందాం పారా. నిజమేనన్నా, వీళ్ళతో గెలుచుడు కష్టమే. వాళ్ళు పెట్టింది తినాలి, పోసింది తాగాలి, గంజో కట్టుకో. మీరు ఎన్నడో గంజో కడుకో తిన్నారా? ఏమైనా గోలిచ్చి పెట్టుడేనా మీకు? ఓ గుడ్లు కావాలి, గుడ్లు ఇంకా ఇద్దరికి నీళ్ళు పోసుకుని ఆడుకొని అటు కోరతారు. రుసులు కావాలి, రుసులు. ఏమైనా పిల్లలు కోరతాయి వీళ్ళకు. పెట్టింది తినక ఇంటికాడ అత్త అట్లనే, ఇక్కడ వీళ్ళు ఇట్లనే ఎప్పుడు ఓరవారు. ఇంకా మీదికెళ్ళి మనల్ని మాట్లాడాలనుకుంటే వడతారు ఎద్దును ఓడిచినట్టు. ఏమైనా మీదికెళ్ళి మేమే మాటకారులమైనట్టు ఊరంతా బయలుని చేస్తుంది మీ అవ్వ. నీ అక్క పెరుగన్నంలా పురుగుల మందు కలుపుతామే అక్క, పీడాత తప్పుతుంది. పురుగుల మందు కాదే, గడ్డి మందు అయితే ఎగిరి సత్తది. మీరు పిల్లల క్రిమినల్సా? ఇంత ఘోరంగా ఆలోచిస్తారేందే? మా అవ్వని చంపుతారే, ఇదేమన్యాయమే. అవ్వే అనంగానే వచ్చిందా మీ అవ్వాడ? బాగానే వచ్చింది మీ ఇద్దరికి. అబ్బా అన్న పోనీ, ఆకలి అవుతుంది. అరే వీళ్ళు తీసుకొచ్చిన అన్నంలో ఏమైనా కలిపిర్రో ఏమోరా, వీళ్ళు నమ్మతట్లేదురా. మేమేం కలపలేత్తి తిందాం పా నడు. అట్టి పెరిగి పిత్తులోళ్ళు నీ అక్క గిసోడలా కలిపితేనే మంచిగా మానవచ్చు. సరే గాని మీరు కూడా మాతో తినాలే. మా తింటాంపా, మరి నువ్వు చచ్చినాక నేను ఉంటానా? నీతో నేసావనా కానీ పా. అమ్మో తింటేనే మాకు ఏం అనుమానం లేదు. ఓ నీ అనుమానం కక్కిదాలు నడవే అక్క. మీరు చస్తే పూలు ఎట్లా బొట్లు ఎట్లా మాకు పా. మంచిగానే ఉన్నా, మంచిగున్నా నీరిందా? నామని నాడు తీరుతారు, నా మంచి మాటలు వింటా.
నీకేందే కోడలు మంచిగా కట్నాలు తెచ్చిన కానీ నీ మొగలు భయం ఉన్నది, నీ కొడుకుల భయం ఉన్నది. ఇక నా కోడలు ఉన్నారంటే నా మొగలు భయం లేదు, నా భయం లేదు, వాళ్ళ మొగల భయం కూడా లేదు. ఎంతకాలం చెప్పాలి కానీ కట్నం తెచ్చిందే అన్నవాడి కట్టం తెస్తారు కానీ ఇది కట్టం తేలే మందు తేలే. ఆ ముగ్గు తగ్గుతాను ఇక్కడ ఎవడో దానం వచ్చిండు, అది చెడిపోయే కాక తీరు చెడగొడతాను. ఎరక తినడానికి చిరువంతం అందరూ చింతకాయకి దగ్గర ఉంటాడనట. తన అమ్మగారి ఇక్కడ నల్ల ఊసల్ల ఉంటే లేదు, ఇక్కడ బాగా రూపాయలు మాట్లాడుతాను. బావుడ గంటండి నడవకపోడు మామకి ఇన్న ఉంటారు, గాలి కుర్చీల మీద కూర్చుంది, గాలికి సక్కిసన్నా ఉంటారు. ఓ మామని నిలువలే. ఇక పెద్దోడంటే ఆవు దుడ్డ లెక్క పెరిగింది కానీ కింద కూడా మీద లేదు. మరి మామూలుకి ఏమన్నా బాగా కానీ పెద్దోడు అనడా? పెద్దలు గాడితలు అంతా 2 సార్లు రాకుండా వస్తారు కూర్చా వాళ్ళ అనమాట. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, ఏందిరా ఎగిట్టి వచ్చినావు? ఒక్క నిమిషమా, చింతకాయ తక్కువ పంపమని చెప్పినా కాదే. ఫోన్ మధ్యన ముందుగా నీ ముచ్చట చెప్తా. ఆవు గిడ కూడా వచ్చింది. దేవుడు అంటాంది. ఏందిరా? పెద్దమ్మా, నీ బతుకు ఆగమైనట్టే. ఇక నిన్ను పురుగుల మంది పెట్టి చంపుతారట్నే. యువతన్నదిరా? పెద్ద వదినే చిన్న వదినే వాళ్ళు పెడితే ఏం తినకు ఏం తాకు. ఇక చిన్న వదిన అయితే ఆగుతలేదు, నడమంత్రాన శంగో బిల్ల లెక్క ఎగురుతాంది పెద్దమ్మా. నేనైతే దాన్ని ఏమంటేదిరా, మొన్నటికి మొన్న చిన్నగాడి కొడుకు దానికి బాత్రూమ్ లో ఉడుకు నీళ్ళు పెడితే పెండానికి కూడా బాత్రూమ్ లో ఉడుకు నీళ్ళు పెట్టబడితే వారి అన్నకంతే. అది మనసును పెట్టుకున్నది. ఓ మన్నో దాని అవ్వగారి ఇంటికాడ కార్యం అయితే కూడా నేను ఎన్నడు పోయి తగ్గి చూడలేదు. దాని ఇంటికాడ గిట్ట చేయి కూడా కడగలేదు. మరి ఎందుకు అది గిట్ట అంటుంది నాకు అసలు ఏం అర్థం అయితే లేదు. నేను దాని జోలికి దాన్ని అర్థం పోలేదురా. పాడుబడి నీళ్ళు పెడితే నీకేంది, తినిపిస్తే నీకేంది, నువ్వెందుకన్నా పెద్దమ్మ సపడే కూకోక. అది లేవక ముందుకు ఉడుకుడుకు చాయ్ వేసి పోసిన, ఇంత రవ్వ పోసిన, ఏదన్నా ఉంటే తిను అని అడుగుతా. ఇంకా పెద్దదాన్ని నేను అంత మంచిగా అరుచుకోను. దాన్ని వచ్చే మన్ను దాని దానికి నక్కలు గుంచ, దాన్ని ఎత్తుక కట్టుకపోను. దానికి నన్ను చంపితే ఏమవుతుంది అట్రా? పురుగుల మంది అంటే పెద్దమ్మ, మళ్ళా ఎలుకల మంది పురుగుల మంది. వాళ్ళు ఏది ఇచ్చిన తాగు తినకు. నీకు ఆవులు ఉంటా, లేకుంటే నువ్వన్నా 4 రోజులు మా ఇంటికి రా. నీ తాగుడు తిరుగు గంగ శర్రపోను. నేనెందుకు తాగుతా? దాని చేతుకు చెట్టలు ఉంటా లగ్గమైకి నేను రైతే నాడు కూడా సాయ చేసి అత్తమ్మ పట్టనియలే. ఈ లగ్గమైన కాదు నుంచి నేనే సాయలైనా ఏదైనా కూడైనా కుమ్మైనా. ఏం చెప్తావు పెద్దమ్మ, మంచిగా లేదు మరి ఆచారం. ఇక చిన్నవాడితో మరి కట్ట ఉన్నది నీకు. అయ్యో భగవంతుని తను తోలిపోలేదురా. దాని చేతులు పాడుగా ఉంటారు బాబా. పురుగుల నేను ఆరాలనా? దాని ఆస్తి ఏమన్నా తింటానా? నువ్వు సపడే కూకో. వచ్చినాక ఏమనకు, మళ్ళీ ఏమన్నా అడిగో నేను చెప్పినా అని. నేను అంతరం అయితే నీకు ఇప్పుడు కావాలంటా. నన్ను ఓనియకు. నేను పోతానన్నా కూడా వాళ్ళు వచ్చినాక నేను పోతే పెద్దమ్మంటే పోతు 20 రోజులు ఉంటాను. మరి అది ఎవరెవరు పుంగట్టు అన్నదే వాడుకోవాలి. ఇన్నరా? ఇన్నరు అందరం ఒక దగ్గరనే ఉన్న పెద్దమ్మ. మన్ను మరి వాళ్ళు ఏమండి రేపు వస్తామా అంటే మీరు కూడా మాతో సద్దులు తిన్నారు, వాళ్ళు కూడా గట్టినే అన్నారు. కానీ మరి నా అవ్వని ఎందుకు ఇట్లా ఎత్తామని అడుగు నీళ్ళు తీస్తలేరు వాళ్ళిద్దరిని. పెద్ద బాడకాకు పాలు పడకుంటే డబ్బ పాలు పెట్టి సాగిన ఇన్నొట్ట మన్ను పడ బాబనెట్టు చంపాలని ఆలోచన రాలేదా? వాళ్ళకి ఆలోచన ఎక్కడ పెద్దమ్మ? వాళ్ళకి ఆలోచించి అక్కడ నీళ్ళు తీసి చెంపల పండు కొట్టపో చెరక్కు తెప్ప. ఊకో పెద్దమ్మ, ఏమి ఎడుతావే ఊకే. నీ ఏడుచుడు గంగలో పోను. నా బాడకా వాడలో నమ్మని నమ్మరా? నా బిడ్డను రమ్మని తాగియాల పొద్దుక వరకు అన్న ఫోన్ రమ్మని. మరి కాదురా, ఈ పెద్ద గాడి కొడుకు సోమతులు పట్టి పత్తాలాడు ఆకులాడు అలాగా 4 ఇంటికి వస్తే అందరు నన్ను తిట్టిర్రు. లగ్గం చెయ్యి, పెండాన్ని చెప్తే పెండ వచ్చిన వాళ్ళు అంతే మారుతాడు అన్న పోలే. అక్కలో మొక్కలు దాన్ని చూసి చేసిన. ఈ చిన్న బాడకావు చదువుకోగా కరీనారాయణ కాలేజీలో ఏమొచ్చినా పట్టింది అన్న వల్ల ఇంటికి వచ్చి వెళ్ళి పెడితే ఆ కాలాన 20,000 దండు కట్టి ఆ మూతకండ దాన్ని చీరకండ చేసిన. ఈ బాడకావులకు లగ్గాలు చేయలేదా? పెంచలేదా? సాధలేదా? పెద్దోళ్ళైనా పెద్దవాది నువ్వు తీరుగానే ఊ అని తలకి ఉత్తుంది, కానీ చిన్నవాది నువ్వు సింగిల్ పింగిరి ఆడతాను. ఏమంటే ఈ బాడకావులకు లగ్గమైందో కత్త వాళ్ళ నోర్లు పడిపోయినాయి. ఇక పెందాల ఆడింది ఆట పాడింది పాట అవుతారు. ఏం చేయాలి బిడ్డ? నేనేం చేయాలి? ఇంకా 4 వద్దు. ఆయన ఉన్న రోజులు ఇంటైనా వేరే తప్పించినట్టు పెట్టు. ఆహా, పనికాని పోయి గిట్ట ఫిలాలింగ్ చెప్తున్నారు పొలం కాడ. అమ్మలారా ఇంటికైతే రారాల సంగతి చెప్తా.
నాకన్నా ముందుగాల పుట్టిరు అనుకుంటారేమో వాళ్ళు. వాళ్ళకన్నా నేను చదువుకోలేదు కానీ వాళ్ళకన్నా 2 ఆకులు ఎక్కువనే తెలుసు నాకు. వినబడ్డదా? వాళ్ళు బుక్కులు చదివితే నువ్వు మనసులో చదివిన పెద్దమ్మ. అది చూస్తేనే తెల్లగా ఉన్నారు కానీ అందం సందం ఉన్నారా? పేరుగా పోయేటోడు కూడా లేవడు. వాళ్ళని చూసి ఇక నరసాదిన కోడలు అయితే తెల్లగానే ఉన్నారు కానీ ఏం సైలర్ పోసావా అన్నారు కానీ నా కొడుకు పెళ్ళాలని అనుకున్నా. ఈ బాడకావులు ఇలా చేస్తే కాగలేక వాళ్ళని చేసినా కానీ లేకపోతే ఈ బాడకావులకు గాళ్ళని చెప్తున్నా నేను. ఆయన అలవకపోడు ఇంకడా మంచంలో దొరకబట్టుకోద్దు పెద్దమ్మ. మా బుద్ధిరే మా మామగారు కూడా గట్టిపోయిందట. అంతెందుకు మీ పెద్దగా ఆడేమన్నా కమ్మటోడా ఆరా? నేను 2వ పెళ్ళాన్ని ముందుగానే సూపుకు శృంగారమే లేడు కానీ ఈ 2వ పెళ్లి వల్ల. దేవస్థానానికి దానం ఇచ్చిన ఎరువు లెక్కుంటే నా లగ్గంలో. ఓ దొరవల పట్టిందో లేదు అప్పుడు పెళ్ళాడు. ఇప్పుడైనా తక్కువ ఉన్నాడా ఆరా? అయితే పెద్దమ్మ ఏ దావుకే తినకి మళ్ళీ చెప్తారా. నేనేం చేయగాని గిన్నె ఉన్నది కాదు పెద్దమ్మ. అక్కకు చేయంట. ఏం పేరు ఉంటది? మాధవి అని ఉంటది. మాధవి ఆయనకు పూజ చేస్తే ఆయన ఏడున్నాడు పనికి. అక్క బావకి ఎందుకే నేను చెప్తా. అక్కకు మాధవి అమ్మ ఆడవాళ్ళకి ఇట్టిక మతం వంతుర్రా. నీకు రింగ్ అవుతుంది ఎత్తింది చౌకని పెట్టుకో. హలో బుజ్జి మంచిగానే ఉన్నాం. మీరు మంచిగా ఉన్నారా అనే అయితేనే కానీ ఓ వారం రోజులు ఇటుకాడు ఉండిపోదురా. అరే ఎందుకంటే అన్నమైందే నేను వచ్చినాక కట్టవా? ఇలా జల్దిరా పొద్దుక వరకు మీ అందరూ కట్టరా? నన్ను ఎక్క కట్టకపోను నన్ను చంపుతారట. నా మీద ఏమన్నా బంగారం ఉన్నా అరే ఎడి చేసి పొద్దుక వరకు రా. సరే ఉండు. మళ్ళీ వచ్చిన వాళ్ళే మావారికి అట్లా కన్నారని అడిగిన వాళ్ళే మళ్ళీ అంటారు ఒక అయ్యాం. నా మగుడు మంచోడైనాక నేను గీళ్ళకెళ్ళి భయపడతా. ఛార్జింగ్ పెట్టుకుపోయినవే బ్యాన్ ఇలా ఛార్జింగ్. ఆగో మళ్ళా గిది పెట్టివేమరా? ఇప్పటిది పెట్టుర్రి. చూడు మంచుకున్నది. రోజు చూసే చూస్తావా? ఏదైతే బట్టి పెట్టదు పెట్టు. ఇటు ఈ గది పెట్టు. ఏ ఇలా కన్న పెట్టేస్తాను ఏదొత్తురో ఏదక్కి ఇప్పుడు. నడవని ఇవరి దాకా నడిచింది. ఏది నా మాట దాగానిచ్చిర్రు మీరు? చాయ్ తీసుకోరు. ఇటు ఇయ్యే ఈ ముచ్చట సల్లాగుండా ఛానల్ మనసు లేదేం లేదు. మోర నా జాన తెరుతాంటున్నావు. చాయ్ తీసుకో. నాకు చాయ్ వస్తే మత్తి కనుక పెట్టే పెట్టా. ఏదో చూడరా అదే ఏదో ఒకటి ఎట్లా చూస్తావురా? ఈ వరదాకా నడిచింది అది పెట్టమంటే మళ్ళీ ఇది మొదటి నుంచి చూడండి అర్థమైద్దా? చూడు అంటావు చూడ. నువ్వైతే వాళ్ళు లేదంట కదా వాళ్ళు సై అంటే సై చేయంట చెయ్యి. మరి వాళ్ళదే నడుస్తుంది ఇప్పుడు ఇంట్లో అయిన పడ్డదా? ఏంది ఇంకా పిల్లలు మొదలు నీళ్ళ కొత్త ఒకడే మరి వేయిందట. గది పెట్టా ఎవరి దాకా నడిచింది పెట్టా. నువ్వు సాయదాకా పెడతా. చాయ కమ్మరైంది అత్త తాగు తాగు. నాకేమద్దు నాకు సాయద్దు ఏమద్దు పో. మరి ఏం తాగుతావు? ఉడుకుడుకు లేదు తెచ్చిపోయాలా తాగుతావా? నాకే సాయం ఏమద్దు. అంటే ఏం కలుపుకొచ్చిందో ఏం కలుపుకొచ్చిందో నేను తాగా. ఏం కలిపినా ఇంట్లో ఇసం కలిపిన అనుకుంటానవా? ఇసం కలిపితే అందరు సామాన్ నువ్వే కత్తానవా? తాగు తాగుంటే ఉడుకుడు నోట్లో వస్తాయి ఏమనుకుంటానవో. ఏయ్ చిన్న పెద్ద లేకుండా గట్ల మరబడుతున్నాయి మామ మీదికి. ఏంది నీలో లేంది? మేమే లొల్లి చేస్తున్నాం. మీ అవ్వనే లొల్లి చేస్తుంది. కనబడతలేదు ఎవరు లొల్లి చేస్తున్నారు? ఎవరు పెడతారంటే ఇలా కనబడతలేదు. వాళ్ళ ముంగట్లే ఇంత రంకులే సెలవు పడుతుంది. చూసినావానే మామ నేను మందు పెట్టినా మాకు పెట్టినా ఇసం కలిపినా చెప్పే. మనం అందరం దావట్లేమా? ఈమె తప్పని దావుతా చెప్పు. నాగన్నా గోషల సాయ ఏంది? నువ్వు కావాలని నన్ను బదనం చేస్తాను నా గెరికే. ఏం తెప్పించాలా?
పిల్లలు మన పిల్లలు మనకు ఇష్టం పెట్టా ఎక్కడన్నా అవు అందరం చావంది ఇక నువ్వే తత్తావు. నాకే సాయద్దేకి అద్దు కానీ గది పెట్ట అది పెట్ట నడిచేది పెట్టాలి ఏది పెట్ట ఉండదు. చూసిన దాని రంకులతనం రంకులానికి రైక పెడితే కంపకు పెట్టి చింపింది అట రిమోట్ చూడు ఎత్తెత్తాను ఏమి నొత్తాంది ఏమన్నా చెవిట అదులుతాందా బిల్లు కడతాందవా టీవీ అది చేస్తున్నావా ఓ నువ్వే కట్టం చేసి కట్ట పడుతుంది అక్కడ. ఇప్పుడు ఏంటి ఇప్పుడు వాళ్ళు పెట్టే చూస్తా ఏం చూడకుండా చేస్తారో అసలు ఏమంటున్నావు? ఆరి నాకు ఇట్లా తిక్కలే టీవీ వాళ్ళకి కూడా తినబడ్డదా పరగొట్టు కట్టం చేసి మళ్ళీ కట్టు పెట్టు ఆడ మేము చూస్తాం. మేము టీ వాళ్ళకి కూడా మళ్ళీ పెడదాం మళ్ళా. నేను నా అమ్మగారి ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్నా, నీది కాదు అది. అవు అమ్మగారింటి కాడ పెద్దదే రగిపోయింది గోడ టీవీ నా టీవీ పెంచిన మాట వారు ఇచ్చిన అదే మా అబ్బాయి పెంచిన మాట వారే నాకు ఇచ్చింది 2000 పైసలు కలిపినావు తీగండి. కొన్నాను అట కొన్నాను అబ్బా కళ్ళు చల్ల పడ్డాయి ఇక మా అత్తకు పానం ఆయమన్నదా కరెంటు పోగానే. సినిమా కూడా చూడనీయలేదు. నేనేమన్నా కన్ను చల్లబడ్డాయి అంటున్నావు ఛానల్ పెట్టేస్తాను ఇప్పుడు ఏది ఎటు కాకుండా అయిందా మంచి పని అయిందా ఇక మంచిగానే అయింది దేవుడు చూస్తాడు అన్ని ఎవరెవరు ఏం చేస్తారు ఎట్ట అన్నది అన్ని చూస్తాడు ఎవరెవరు ఛాయ్ తాగుతారో ఎవరెవరు ఛాయ్ తాగుతలేరో కూడా చూస్తాడు దేవుడు అట్టేనేనా. అక్క ఛాయ్ చల్లగా అవుతాను. నేను నోరు పడతాను ముద్ర అన్నాడు. ఏంది నాకేరబోతారే నవ్వుతే అంతే నీ లేకుడు నోట్లే మన్ను మీ చేతులు ఇంకా మీ చేతులకు చెట్టాలు రాను ఏమైనా గండం ఏమైనా పిండమే నాకు చాయద్దంటే ఆవట్టు వచ్చేసిర్రు ఈయన నోట్ల మందు పడా నన్ను చంపుతామని చూస్తారే అమ్మా నన్ను వచ్చి చంపొస్తానని చూస్తారే అమ్మా వాళ్ళు చాలా మందు వస్తారే అని చూస్తారే అమ్మా నా బతుకాగని చెప్తానని చూస్తారే అమ్మా ఎర్రగుండ రన్ చేసుకున్నానే అమ్మా నా కొడుకులను కాళ్ళ కింద పెట్టుకున్నారే అమ్మా కొంగు చుట్టూ తిప్పుకుంటారే అమ్మా అమ్మా నా రథ పడగానమ్మా గద పిట్టలో తగిర్రా అవ్వా రాక్షసులు ఉన్నారే అవ్వా పెద్ద పిట్టోళ్ళు ఉన్నారే అవ్వా ఇసంటి కోడలు వెతికి దొరకద్దే అవ్వా ఆవిరి బిడ్డల బిడ్డ వచ్చినాక మీ సంగతి చెప్పిస్తావు ఇంకా నయ్యం ముక్కులకు పోతుండే బాడకావుది చక్కెర ఎక్కువ వేసింది దానికి ఏమి ఏర్పడుతుంది కిలోల కొద్ది ఆడి తెస్తాండి చక్కెర ఆడ పెడతాండి ఎక్కువ తక్కువ ఎత్తాంది పెదువుకు పెదువు అంటుంది అమృతం చేసినట్టు చేసింది నా మొగనికి షుగరేనాయే అని అలవకపోతే తాకుంటేమో లొట్టలు వేసుకుంటే తాగుతాడు కోడని తీయంగానే అటు పోయి బీడి తాగస్తాడు వీడినేమో సాటి సాడుకు షాయ్ తాగుతాడు కర్మ పాడుగా ఇది 6 రోజుల సంవత్సరం 3 రోజులు చెప్తుంది నాకు ఎరికే అరే బ్యాగ్లా టిఫిన్ పెట్టినా ఒక్క మెతికిసి పెట్టకుండా తినాలి సరేనా. తాపుకోసారి నీళ్ళు ఎండ బాగా కొడుతుంది. నాని చెల్లె మధ్యాహ్నం బువ్వ తినది మంచిగా కలిపి తినబెట్టు సరేనా. అక్క మనం మొన్న మిషన్ కాడ జాకెట్ ఇచ్చినాం కదనే రంగ పట్టుకొచ్చుకుందామా. అవునే నేను కూడా మర్చిపోయినా ఫోన్లో డిజైన్లు అన్నీ చూసిన చెప్తా అని. సరే పోయి చెప్పొద్దాంపా. నేనైతే కిటికీల జాకెట్ పెట్టుకుంటా సరే. దారి అమ్మా అమ్మా వచ్చినావు బిడ్డ నావా నీకు తొమ్మిది దొరికిందే నిన్నమ్మని ఫోన్ చేస్తే గీయాలి వచ్చినావు ఏంది ఉన్నట్టు ఫోన్ చేసి రమ్మన్నావు. నీ ఫోన్ చల్లగా ఉంటా
మీ అన్నలు ఇద్దరు కలిసి నన్ను మందు పెట్టి చంపుతాడు చూస్తారు కాదే నాకు ఎవరై కూర్చున్నారు. ఏమైంది అసలు ఉన్న ముచ్చట చెప్పు నాకు. ఎందుకు ఎడతాను? ఏమైంది అసలు? ఎమ్మోనే నేను వాళ్ళని ఏమన్నా వాళ్ళ జోలికోలే వాళ్ళ అత్తకోలే మంచిగా ఉన్నావు పిల్ల పడిపోతాన్నావా ఇట్లా ఈ ఎండలో తిరుగుతాన్నావా ఎట్లయినావు పెంకోలు అయినావు ఈ పొల్లకి ఎట్టుకలు చిన్న గొట్టి అయిపోయినవే ఇదేంత పూరు కొట్టిస్తా గానీ నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు? అసలు ఏమైంది నాకు చెప్పు. ఇగో మీ అన్నల నోరు పడిపోయింది మీ అన్నలకు నోరు బాగా ఎత్తుంది ఇక మీ అయ్యగాడైతే ఆయనతో పట్టించుకోడు ఒక్కటికొక్క తినది ఇంటికాడ పని చేయరు చెప్పి చేసి నా నోరు పోతుంది నా పానం పోతుంది కానీ ఒక్కనాడు కూడా వాళ్ళు నేను చెప్పినట్టు చేరు నాకట మందు పెట్టి చంపుతారట మళ్ళీ వాళ్ళని ఏమన్నాను వాళ్ళది ఏం తిన్నాను ఎవరు పెట్టి చంపుతారు నేను? మీ చిన్నది నేను అటనే వివేకాన్ని కడుపు సల్లాగా ఉంటాడు దేవుని వాళ్ళు వచ్చి చెప్పిండు కాదు నాకు. మరి వదిన అట్లా మాట్లాడుతుంటే అన్నలేం చెప్తాలే? నన్ను అట్లా మన్ను వాడానికి నోరు ఉంది నాలుకున్నదా పిల్లల మాట విని వాళ్ళ దాని చుట్టూ తిరుగుతాలే ఇది. నేనేం చేయాలి అయ్యగాడు కూడా అంతే కూసు ఉన్నవార బస్సు అన్నట్టు ఉన్నా అంటాడు తిన్నవార బస్సు అన్నట్టు తిన్నా అంటాడు. అయ్య కూడా సప్పుడు ఎత్తలేడా? అయ్యో సప్పుడు ఎక్కడిది అయ్యో అయ్యకు ఇంకా సాటుకు సిగరెట్ కావాలి బీడీలు కావాలి అద్దుల ముడ కొడక షుగర్ ఉందంటే చక్కెర అది సాయం ఎత్తాంది ఇలా ఆగుతాడు గిరాస బొర్రిస్తాను ఇంకా మారలేదు అట్లా ఉన్నాడు అయ్యా. నేను ఏం చేయాలి నేను ఉన్న రోజులు ఉంటా అర్థం ఉండవద్దు. అమ్మ ఎందుకు అంతగానో బాధపడతాను? నేను ఉన్నా కదా. అయ్యో బిడ్డ నిన్న నన్ను ఇద్దరు అనగబట్టి నన్ను వచ్చి సాయం పోసి నేను తాగనంటే తాగనన్నా నాకు ఇటు ఉండ బుద్ధి అయితే లేదా నీ బాధ్యను నన్ను ఇటు ఉంచి చంపుతావో మరి లేకపోతే నీ తీసుకుపోయి బతికిస్తావు కానీ నేనైతే ఇటు ఉండ ఒక్క క్షణం కూడా ఉండ గంటకైనా నింటు రమ్మా. అమ్మ ఎటు వెళ్ళే వీళ్ళు? నాకేం తెలిసే ఏడ ముచ్చట మూతులు దాప వేయరు అంటే ఉరికొస్తుంది అది జవడానికి. ఓ మొగన్ భయం లేదు అత్తమా భయం లేదు మొగనికే చెప్పరా గిట్టు పోతున్నావా నాకేం చెప్తారు గిడికి పోతాన్నా గిడ ముచ్చట పెడతాన్నావా గిట్లయితే నెట్టనే మరి నేనేం చేయాలి అన్న ఓ పిల్లలే బాగా బరువు ఉన్నావు. సరే నేను మాట్లాడుతుంది వాళ్ళు రాని నేను సంచి పట్టుకొని వంటగా నువ్వు అయితే కాళ్ళ దగ్గర కడుక్కొని రా. సరే నేను నిన్న పొద్దు వీకే రాయా అని చెప్పిన పనుందే రాలేదు నేను. జాకెట్లు కుట్టండి నయమైంది. నేను ఇప్పుడు డబ్బాల జాకెట్ పెట్టమన్నా మరి గిడ పెడుతుందో కొద్ది ఆడిన తీరిన తారింత కిటికీల జాకెట్ అయితే ఇంకా మంచిగా కనబడుతుంది. మస్తుంటది అక్కడ మంచిగా కనబడుతుంది. అక్క చుట్టాలు వచ్చినట్టు చెప్పులు బగ్గున్నాయిగా. యోలే మన ఆడబిడ్డ వచ్చి ఉంటది దా అంతే అంటావా? మాధవి మంచిగా మంచిగా ఉన్నారా? ఎప్పుడు వచ్చినావు అబ్బా? ఇప్పుడే వచ్చిన. ఏంది వదినలు మీరు ఎంతో మంచులు అనుకున్నా కానీ గిట్ల అయితే నన్ను అనుకోలేదు వదిని. మేమేం చేసినాం? మా అమ్మను మీరు మందు పెట్టి చంపుతున్నారట. అది నాకు ఏడ్చుకుంటే చెప్తాను భయపడుతున్నది. పాపం మేమేందో అని మేము భయపడిపోతుంది కదక్క. ఏంది వదినే నేనంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీకు జోక్ అనిపిస్తుందా? ఓ పిల్ల తల్లెస్ అంటే అత్తను మేము చంపుకుంటామా? మీ అమ్మని ఏదో అట్లా ఆట పట్టిద్దామని చేసినాం అంతే. అంతేనా వదినే? అంతే మరి. నన్ను చంపుతామని చూసింది మీరు అంత చుట్టదేనా? ఏ ఊకో అత్త నిన్ను మేమేం చంపుతావు నువ్వు భలే ఉన్నావు గాని. అయినా చచ్చిపోతే మాకు వచ్చేదే ఉంది పోయేదే ఉంది మాకే పనికి అవసరమవుతావు కదా బతుకుంటే. నువ్వు ఉంటే నాకు సరిపదు పోయావా అత్త? పెడతావా మన కూడా చంపుతారా చెప్పినా వాళ్ళు మన బిడ్డ తర్వాత బిడ్డ అసలు వాళ్ళు ఇన్ని చేస్తే ఏదో ఆట పట్టిద్దామని అట్లా అంతే. ఇప్పుడు వచ్చినా మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాడు. నీ చెల్లి వచ్చింది కదా 2 కిలో చికెన్ నువ్వు కూడా పోయి గోధుమ పిండి శనగపిండి తీసుకురా బజ్జీలు చేద్దాం. సరే అబ్బా మా చెల్లి అంటే మీకు ఎంత ప్రేమనే. మీ చెల్లి అంటేనే కాదు మీ అమ్మ అంటే కూడా మాకు ఇష్టమే. వెల్కమ్ టు ఏబిఎల్ మూవీస్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ముచ్చటుల్లో అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.